ఒకే దేవుడు కానీ 10 అవతారాలు. ఆ 10 అవతారాలు ఎందుకు? ఈ రహస్యాన్ని తెలుసుకుంటే మీ జీవితం మారిపోతుంది. మీరు ఎప్పుడూ విన్నదానికంటే ఎక్కువ రహస్యాలు ఈ 10 అవతారాల్లో దాగి ఉన్నాయి. తప్పకుండా చివరి వరకు చూడండి. ప్రళయ సమయంలో సమస్త భూమి నీటిలో మునిగిపోయినప్పుడు భగవంతుడు మత్స్య అవతారం తీసుకొని భక్తుల జ్ఞానాన్ని, వేదాలను రక్షించారు. మత్స్య అవతారం ద్వారా మనకు జీవం, దైవ రక్షణ, కష్టకాలంలో ధైర్యం అనే పాఠం అందింది. ఇది జీవితం ప్రారంభంలో సామర్థ్యం సూచిస్తుంది. కూర్మ అవతారం సముద్ర మంథనం సమయంలో మందర పర్వతాన్ని స్థిరపరిచేందుకు భగవంతుడు కూర్మ అవతారం స్వీకరించారు. సమస్యలు జీవితంలో భాగం. స్థిరంగా ఉండి సమాధానాన్ని కనుగొనాల్సిన పాఠం ఇస్తుంది. వరాహ అవతారం హిరణ్యాక్షుడి నుండి భూదేవిని కాపాడడానికి భగవంతుడు వరాహ అవతారం తీసుకుని భూమిని రక్షించారు. ఈ అవతారం ధైర్యం, బలం మరియు భూమి రక్షణ అనే ఇది మనకు సత్యాన్ని రక్షించడానికి ధైర్యంగా ఉండాలన్న పాఠం నేర్పిస్తుంది. నరసింహ అవతారం హిరణ్యకశిపు అధర్మం, భక్తి ప్రతీక, ప్రహ్లాద రక్షణ కోసం భగవంతుడు నరసింహ అవతారం స్వీకరించారు. అతి శక్తివంతమైన అవతారం, భక్తులను రక్షించడం, దొంగదారులను వినాశనం చేయడం, దైవ న్యాయం ప్రతిబింబిస్తుంది. వామన అవతారం బలిచక్రవర్తి గర్వాన్ని తగ్గించడానికి, విశ్వ సంతులనం కోసం భగవంతుడు వామన అవతారం స్వీకరించారు. ఇది వినమ్రత, అహంకారం అధిగమించటం, సౌమ్యత మరియు ధర్మస్థాపన యొక్క సూచిక. మనం కూడా ఏదైనా అహంకారంతో ముందుకు వెళ్ళకూడదు అనే పాఠం. ధర్మాన్ని రక్షించడానికి, క్షత్రియ రాజు అక్రమాలను నిర్మూలన చేయడానికి భగవంతుడు పరశురామ అవతారం స్వీకరించారు. ఇది ధర్మస్థాపన, న్యాయమైన కోపం మరియు దైవ శిక్ష ప్రతీక. మన జీవితంలో చెడు మార్గాలను అధిగమించడం కోసం ధైర్యం నేర్పిస్తుంది. శ్రీరామ అవతారం రావణ వధ, ధర్మాన్ని స్థాపించడానికి, భక్తులను రక్షించడానికి భగవంతుడు శ్రీరామ అవతారం స్వీకరించారు. ఇది ఆదర్శ పురుషుడు, భక్తి, న్యాయం మరియు మానవతా పాఠాలను సూచిస్తుంది. మనం కూడా ధర్మాన్ని ఎల్లప్పుడూ పాటించాలి. శ్రీకృష్ణ అవతారం మహాభారత యుద్ధంలో భక్తులను, రాజులను ధర్మాన్ని బోధించడానికి, గీత ఉపదేశం ఇవ్వడానికి భగవంతుడు కృష్ణ అవతారం స్వీకరించారు. ఇది ప్రేమ, జ్ఞానం, ఆధ్యాత్మిక మార్గదర్శనం, సత్యానుసారం జీవించాల్సిన పాఠాన్ని సూచిస్తుంది. బుద్ధ అవతారం అహింస, కరుణ మరియు పశు బలిదానం నివారణ కోసం భగవంతుడు బుద్ధ అవతారం స్వీకరించారు. శాంతి, అవగాహన, ఆధ్యాత్మిక జాగృతి, మానవతా పాఠాలను నేర్పిస్తుంది. మనం కూడా సానుకూల, ధర్మపరమైన జీవితం గడపాలి. కలియుగంలో అధర్మాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు కల్కి అవతారం స్వీకరించారు. ఇది చివరి అవతారం. భవిష్యత్తులో సత్యం, ధర్మం మరియు భక్తులను రక్షించడం ప్రతీక. మత్స్య నుండి కల్కి వరకు ప్రతి అవతారం ఒక కథ కాదు, ఒక సందేశం. ప్రతి అవతారం ఒక యుద్ధం కాదు, ఒక జీవన పాఠం. ప్రళయంలో జీవాన్ని కాపాడిన మత్స్యుడు, ఓర్పు నేర్పిన కూర్ముడు, భూమిని రక్షించిన వరాహుడు, భక్తిని కాపాడిన నరసింహుడు, వినమ్రత నేర్పిన వామనుడు, ధర్మం కోసం యుద్ధించిన పరశురాముడు, ఆదర్శ జీవితం చూపిన శ్రీరాముడు, ప్రేమతో జ్ఞానమిచ్చిన శ్రీకృష్ణుడు, శాంతి మార్గం చూపిన బుద్ధుడు, భవిష్యత్తులో ధర్మాన్ని స్థాపించబోయే కల్కి. ఈ అవతారాలు మనకు ఒకే విషయం చెప్తున్నాయి: ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, సత్యం ఎప్పుడూ నిలుస్తుంది, భక్తి ఎప్పుడూ రక్షిస్తుంది. భగవంతుడు యుగయుగాలుగా అవతరిస్తూ ఉన్నారు. కానీ మన జీవితంలో కూడా ఆయన అవతారం అవసరం ఉంది. మన హృదయంలో ధర్మం జ్యోతి వెలిగినప్పుడు, మన మాటల్లో సత్యం ఉన్నప్పుడు, మన చేతుల్లో సేవ ఉన్నప్పుడు, అప్పుడే భగవంతుడు మనలో అవతరిస్తారు. మనమందరం ధర్మ మార్గంలో నడుద్దాం, భక్తితో జీవిద్దాం, సత్యాన్ని కాపాడుదాం. జై శ్రీమన్నారాయణ. ఈ దశావతారం వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.